దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి ఈరోజు డే టైం చర్చ్ లాగా అనిపిస్తుంది కదా. మనం ఒకసారి ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యంలోనికి వెళ్దాము. దయచేసి అందరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా పరమ తండ్రి, అయ్యా నాయనా, మీ ప్రెజెన్స్కి వచ్చి ఉన్నాం. ఇది మీ కుటుంబం నాయనా, మీరు ఏర్పాటు చేసుకున్న కుటుంబం. మా ప్రభు రక్షకుడైనటువంటి క్రీస్తునందు మీరు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నటువంటి నీ కుమారులము కుమార్తెలం ప్రభా. దేవా, కృప చూపించండి. ఈ సమయంలో మా హృదయాలతో మీరు మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామానికే తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. మరొకసారి దేవుడు ఈ రీతిగా ఆయన యొక్క కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఈ రీతిగా నిలబెట్టిన విధానానికే మొదటిగా యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. మనము నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా ఆయన ఈ లోకంలో జీవించినటువంటి జీవన విధానాన్ని మనము నేర్చుకుంటున్నాము. సృష్టికర్త అయిన దేవుని మహిమ కోసం మనుషులుగా, శరీరధారులుగా మనము ఈ భూమి మీద ఎలా బతకాలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమిపై అవతరించినప్పుడు మానవులు ఆత్మ సంబంధమైనటువంటి ఆ దేవుణ్ణి మహిమార్థమై ఎలా జీవించాలో భూమి మీద అలాగే ఆయన ఎలా జీవించాలో శరీరధారులుగా మనం జీవించే విధానాన్ని ఆయన చూపించున్నారు. ఆ జీవన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ విషయంలో మనము ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటిదాకా 5 విషయాలు నేర్చుకున్నాము. తండ్రితో విడదీయలేనటువంటి సంబంధం ఆత్మ సంబంధమైనటువంటి జీవితాల్లో మొదటిది తండ్రితో విడదీయలేని సంబంధము. తర్వాత ఇతరులకై రిక్తునిగా చేసుకోవడం లేదా త్యాగం చేయడం అనేది రెండో విషయాన్ని నేర్చుకున్నాం. మూడోదిగా తగ్గించుకునేటువంటి స్వభావాన్ని నేర్చుకున్నాం. నాలుగోదిగా క్షమించే హృదయం కలిగి ఉండడం నేర్చుకున్నాము. ఐదోదిగా గతసారి లాస్ట్ టైం మనం నేర్చుకున్నప్పుడు ప్రార్థన మనం ఎలా చేయాలనేటువంటి విషయాల్ని 5 విషయాల్ని నేర్చుకున్నాం. నిజంగా ఈ అన్ని విషయాల్లో కూడా యేసు ప్రభుల వారు మనకి ఏకైక మాదిరి. ఆయన యొక్క జీవన విధానం మనందరికీ కూడా ఆదర్శం. ఆయన ఎలాగైతే జీవించాడో అలాగే కూడా మనం అందరం కూడా జీవించాల్సినటువంటి వారమై ఉన్నాము. ఈరోజు 6వ విషయాన్ని నేర్చుకుందాం, అదే ప్రేమ. అద్భుతమైనటువంటి అంశం ఇది. నిజంగా దేవుని యొక్క కంప్లీట్నెస్, పరిపూర్ణత అనేదే ఈ ప్రేమలో మనం చూడొచ్చు. ఈ అంశము యేసు ప్రభుల వారు ఈ లోకంలో నానా విధాలుగా కనబడేటువంటి ప్రేమకి భిన్నంగా ఆయన యొక్క ప్రేమని ఈ లోకంలో ఆయన కనపరిచినది మనం చూసుకుంటున్నాము. నేడు ప్రపంచంలో ప్రేమ అనే పదం చాలా సాధారణం అయిపోయింది. ఎందుకంటే ఆ యొక్క పదాన్ని అర్ధరహితంగా, అసందర్భానుసారంగా ఆపాదించడం వల్ల దాని యొక్క అర్థం, ఉద్దేశము, విలువ కంప్లీట్గా మారిపోయింది. ఇష్టానికి కూడా మనం ప్రేమని జోడించేస్తున్నాము. ఉదాహరణకు మనం చూసుకుంటే ఆహారం విషయంలో కూడా లవ్ అనే వర్డ్ని పెట్టేసి ఆ వర్డ్ చాలా కామన్ అయిపోయింది. ప్రేమ అనేటువంటి ఆ పదము చాలా గొప్ప పదం. అది ఆ యొక్క ప్రేమ అనేటువంటి రియాలిటీకి వస్తే ఆ ప్రేమ అనేది చాలా ప్యూర్, చాలా హై ఉన్నటువంటి పదం. అది చాలా క్యాజువల్గా అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే చిన్న చిన్న వాటికి కూడా, బట్టల విషయం కావచ్చు, ఫుడ్ విషయం కావచ్చు, మనం సందర్శించేటువంటి ప్రాంతాల విషయం కావచ్చు, మనకున్నటువంటి అభిలాషల విషయం కావచ్చు, లేదా మనకి ఏదైనా కోరికలు ఉంటే దాన్ని కూడా అన్నిటికీ కూడా మనము లవ్ అనేటువంటి పదాన్ని చాలా అసందర్భానుసారంగా, అర్ధరహితంగా వాడేయడం మనం చూస్తూ ఉంటాం. ఐ లవ్ బిర్యానీ అంటాం. బిర్యానీని లవ్ చేయడం అనే వర్డ్ మనం లవ్ బిర్యానీకి పెట్టేస్తాం కొన్నిసార్లు. లవ్ అనేది చాలా హై వర్డ్ అనమాట.
ఎందుకు అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రపంచంలో మనకు కనబడేటువంటి ప్రేమ ఎలాగా కనబడుతూ ఉంటుంది అంటే చాలా డెలికేటెడ్గా కనబడుతూ ఉంది. సింపుల్గా ఒక లవ్ సింబల్ పెట్టేస్తే అదే లవ్, ఇలాగ ఒక పోజ్ పెడితే అదే లవ్, ఎమోజీస్లో మనం ఒక లవ్ సింబల్ పెడితే అదే లవ్. కానీ లవ్ అంత చిన్నది కాదు, లవ్ చాలా 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 ఉన్నతమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ గుర్తుల్లో చూపించి మనం ప్రేమని వ్యక్తపరచలేము. జస్ట్ సింబల్గా లేదా నోటి మాటలో ఐ లవ్ యూ అంటే అది లవ్ కాదు. లవ్ చాలా క్యాజువల్గా వాడడం అవుతుంది. ఆ యొక్క అంశాన్ని మనము చాలా లోతుగా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనకైతే ప్రేమ అనే ఒకే పదం కనిపిస్తూ ఉంది, కానీ గ్రీక్ భాషలో అయితే దానికి సందర్భానుసారంగా వేరే వేరే పదాలు వాడడం మనం చూస్తున్నాము. ఎరోస్ అని చెప్పి, ఫిలియా అని చెప్పి, స్టార్జే అని చెప్పి, ప్రగ్మా అని చెప్పి, ఇలాగా విధాలైనటువంటి ప్రేమ యొక్క సందర్భానుసారంగా ప్రేమని వ్యక్తపరిచేటువంటి పదాలు గ్రీక్ భాషలో మనం చూస్తూ ఉంటాం. అయితే దీని గురించి మనం ప్రస్తుతము మాట్లాడట్లేదు. మనకు ప్రస్తుతం ఈ లోకంలో ఎక్కువగా కనబడేవి ఈ యొక్క ప్రేమలే. ఏవి అంటే ఎరోస్, ఫిలియా, స్టార్జే, ప్రగ్మా. ఇదేంటంటే ఆకర్షణతో కూడుకున్న, ఇవన్నీ అర్థాలు పక్కన పెట్టేస్తే ఒక మాటలో చెప్పాలి అంటే ఈ ప్రేమలో లోపాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పైన చెప్పినటువంటి 4 ప్రేమకు సంబంధించిన పదాలు ఏదైతే చెప్పానో, ఎరోస్ కావచ్చు, ఫిలియా కావచ్చు, స్టార్జే కావచ్చు, ప్రగ్మా కావచ్చు, దీనికి ఈ ప్రేమల్లో లోపాలు పుష్కలంగా ఉన్నాయి. నిబద్ధత లేని, స్వార్థమైన, షరతులతో కూడిన, లోకంలో ఉన్న పాపపు కోరికలతో కలుషితమైన, కల్మషంతో, తాత్కాలికమైన సంతోషాలతో, సులువుగా విడిపోయే సంబంధాలతో నిండి ఉండే ప్రేమ. ఇవి చాలా ఈజీగా బ్రేకప్ అయిపోతుంది, చాలా ఈజీగా. ఎంత ఈజీగా అంటే మనం డ్రెస్ మార్చినంత ఈజీగా రిలేషన్స్ని మార్చేసే అంత ఈజీ అయిపోయింది. ఎలాగా? బట్టలు మార్చుకునేంత సులువుగా సంబంధాలని మార్చేటువంటి విధంగా ఈ ప్రేమలు అయిపోయినాయి. తాత్కాలికమైన సంతోషాలతో, పాపపు కోరికలతో, కలుషితమైన కల్మషముతో, సులువుగా విడిపోయే సంబంధాలతో నిండిపోయేటువంటి ప్రేమ ఇది. నేడు ప్రపంచంలో చాలామంది వీటి అందే చిక్కుకొని ఉన్నారు. అయితే వీటన్నిటిని గురించి మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడట్లేదు. మనం చూసే ప్రేమ వీటికి భిన్నంగా, వీటికి అతీతంగా, వీటితో ఏమాత్రం కూడా పోల్చలేనటువంటి ప్రేమ. అది అగాపే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. ప్రేమ మనకు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విధానాల్లో వారు కలిగి ఉన్న ప్రేమ, కనపరిచిన ప్రేమ, మనలను కొనసాగించమని చెప్పినటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది అగాపే ప్రేమ. షరతులు లేనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఇది పవిత్రమైన ఉద్దేశంతో, షరతులు లేని నిస్వార్థమైన, నిత్యమైన, బలమైన, పరిపూర్ణమైన ప్రేమ. ఇది ఎలాంటి ప్రేమ? పవిత్రమైన ఉద్దేశంతో, షరతులు లేకుండా, నిస్వార్థమైన, నిత్యమైన, బలమైన, పరిపూర్ణమైన ప్రేమ. ఒకసారి లోతుగా మనం దీని గురించి ఆలోచించాలి. ఇంకా ఈ యొక్క ప్రేమకి ఎడిషనల్గా కలపాల్సింది కానీ తీసివేయాల్సింది కానీ ఏమీ లేదు. ఈ ప్రేమలో మనం ఇంకా ఇది కొంచెం ఉంటే, ఇది లోటుగా ఉంది అని జోడించడానికి కానీ, ఇది కొరతగా ఉంది లేదా ఇది సరిగ్గా లేదు అని తీసేసేయడానికి ఏది కూడా లేదు. ఫుల్నెస్ ఆఫ్ లవ్. మొదటి యోహాను సువార్తలో మనం చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని చూస్తాం. దేవుడు ఎలాగున్నాడు అంటే ఫుల్నెస్ ఆఫ్ లవ్లో ఉన్నాడు. ఆయన స్వభావం అంతా కూడా, ఆయనకున్నటువంటి తత్వం అంతా కూడా ఈ ప్రేమలో నుంచే వెలువడినటువంటి తత్వం. ఆయన కారుణ్యం కావచ్చు, ఆయన కృప కావచ్చు, ఆయన యొక్క దీర్ఘశాంతం కావచ్చు, ఆయన యొక్క సమాధానపు స్వభావం కావచ్చు, ఆయన యొక్క
కోపపడడంలో చాలా నెమ్మదిగా, అంటే తొందర కోపపడకుండా చాలా వెయిట్ చేసి, ఇదంతా కూడా ఎందులో నుంచి వస్తుంది? ఈ యొక్క తత్వం అంతా ఎందులో నుంచి మనకి బయటికి వెలువడుతుంది అంటే ప్రేమలో నుంచి ఇవన్నీ కూడా మనకి అవుట్పుట్ వస్తుంది. అది ప్రేమ అంటే సింపుల్గా, ఇంత పెద్ద డెఫినేషన్గా కాదు, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ప్రేమించబడిన వారి అంతిమ ప్రయోజనం కోసం, జాగ్రత్త వినండి, ప్రేమించబడిన వారి అంతిమ ప్రయోజనం కోసం వారి ప్రతిస్పందనతో సంబంధం లేకుండా తమ స్వంత సౌలభ్యాన్ని, సంతోషాన్ని లేదా జీవితాన్ని త్యాగం చేసి అతి శ్రేష్టమైన దానిని వారికిచ్చే చురుకైన చర్య. ప్రేమ అనేది మన ఎమోషన్ని యాక్షన్ రూపంలో చూపించడం. ఆ చూపించే ప్రేమ ఎలా ఉంటుంది అంటే, మీరు ఎలాగున్నారో మీతో సంబంధం లేకుండా, మీరు ఎలా దానికి ప్రతిస్పందిస్తారో దాని విషయంలో సంబంధం లేకుండా, అది మీకు ప్రయోజనకరమైతే, అది మీకు శ్రేష్టమైనదైతే, అది మీకు ఉపయోగకరమైతే, దానికోసం మీ క్షేమం కోసం, మీకు లాభం చేకూర్చడానికి, మీకు ఉపయోగకరమైన దాన్ని చేయడానికి నేను ఇష్టంగా త్యాగం చేసుకోవడానికి ఎల్లప్పుడూ రెడీగా, చురుకైన విషయంగా, అంటే అలర్ట్గా నేను చెయ్యాలనే ఉండడమే ప్రేమ. దేవుని ప్రేమ అలా ఉందంట. ఎవరి కోసం? ఎలాంటి వాళ్ళ కోసం అంటే, ఆయనకి వ్యతిరేకంగా, విరోధులుగా ఉన్నటువంటి మన లైఫ్స్లో. ఎవరి కోసం? ఆయనకి శత్రువులుగా ఉన్న మన కోసం. ఆ మాటను మనం చూస్తే, మన ఫైనల్గా మన ప్రయోజనం కోసం. ఆయన ప్రేమిస్తే ఎవరికి ఉపయోగం? దేవుడు నన్ను ప్రేమిస్తే ఉపయోగం ఎవరికి అంటే నాకే. ఫైనల్గా బెనిఫిట్ అయ్యేది ఎవరు? హూ ఇస్ ద బెనిఫిషియరీ అంటే నేను. లాభపడేది నేను. నష్టపోయేది ఎవరు అంటే యేసు ప్రభు. ఆయన ప్రాణం ఇచ్చేనే నష్టపోతున్నాడు. ఎందుకు అంటే నాకు ప్రయోజనం చేకూర్చడానికి. నేను ఎలాంటి వాడిని, ఏమాత్రం కూడా షరతులు లేదు. నువ్వు ఇలాగుంటేనే నేను ప్రేమిస్తా. మనకి ప్రపంచంలో కనిపించే ప్రేమ ఏంటి? నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, నువ్వు ఇలాగుంటే నేను అలా ప్రేమిస్తా, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా. యేసు ప్రభు ప్రేమ, అగాపే ప్రేమ అలాంటి ప్రేమ కాదు. నువ్వు ఎలాగైనా ఉండు, నేను ఇది చేస్తా, ఎందుకంటే ఇది నీకు మంచిది, ఇది నీకు శ్రేష్కరం, నేను ఇది చేస్తే నువ్వు నిత్యము నాతో ఉంటావు, నేను ఇలా చేయడం వల్ల నాకు నష్టమైనా సరే నేను ఇది చేయడం వల్ల ఇది నీకు ఉపయోగం, ఇది నీకు మేలు అనే దాన్నే ఆయన యొక్క ప్రేమలో కంప్లీట్గా మనకు కనబడుతుంది. అంటే మనకి శ్రేష్టమైన దాన్ని మన యొక్క ప్రయోజనం కోసం ఇవ్వడం, ఇదే ప్రేమ అంటే. మన పిల్లలకి మనం డబ్బులు ఇచ్చామనుకో, అది ప్రేమ? అది వాళ్ళని పాడు చేస్తే, అది వాళ్ళని పాడు చేస్తూ ఉంటే అది ప్రేమ కాదండి. వాళ్ళు అడిగిందల్లా మనం ఇస్తూ ఉంటే అది వాళ్ళని రూయిన్ చేస్తుంది, వాళ్ళని పాడు చేస్తుందంటే అది ప్రేమ కాదు. వాళ్ళకి ప్రయోజనమైన దాన్ని మనం ఇస్తాం, అది ప్రేమ అంటే. అల్టిమేట్గా వాళ్ళు దానివల్ల శ్రేయస్కరమైనటువంటి స్థితిలో ఉంటారు, వాళ్ళు దానివల్ల బెనిఫిట్ అవుతారు, అది మనం ఇస్తాం. ఎందుకు అందరూ చదువులు ఇస్తారు పిల్లలకి? చదివిస్తారు. ఎందుకు? వాళ్ళు చదివినా చదవకపోయినా ఎందుకు చదివిస్తారంటే అది వాళ్ళకి మేలు చేస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ వాట్ పేరెంట్స్ గివ్ టు ద చిల్డ్రన్స్. ఎందుకంటే అది వాళ్ళకి మేలు చేస్తుంది. ఇది లవ్ అంటే అల్టిమేట్గా మనకే ప్రయోజనకరమైనటువంటి దాన్ని చేయడం. ఓ మాటలో చెప్పాలంటే ప్రేమ అంటే నీ ప్రయోజనం కోసం నీకు ప్రత్యేకమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని ఇవ్వడం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఇవ్వడం మనం చూస్తున్నాం. వాట్ ఈస్ ద బెస్ట్ ద ఫాదర్ హ్యాస్ గివెన్ టు అస్ అంటే ఆయన సొంత కుమారుని ఇచ్చాడు. దేవుడు లోకంని ఎంతో ప్రేమిస్తున్నాడు కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడిని ఈ లోకానికి ఎందుకు పంపించాడు అంటే, ఆయన్ని ఈ లోకానికి పంపిస్తే అది ప్రయోజనం. ఎవరికి? సర్వమానవాళికి అది ప్రయోజనం. పాపంలో పడినటువంటి వారికి ప్రయోజనం, ఆయనకి శత్రువుగా ఉంటున్నటువంటి వారికి ప్రయోజనం అది. అందుకే ఆయన్ని పంపించాడు. హీ గేవ్ ద బెస్ట్ ఫర్ అవర్ బెనిఫిట్స్. మనము మేలు పొందుకోవడానికి ఆయనకున్నటువంటి అతి శ్రేష్టమైన దాన్ని ఆయన అనుగ్రహించాడు తండ్రి. హీ ఈజ్ ద బిగినర్ అన్నమాట. ఆయన ప్రారంభించాడు.
ఆయన దీన్ని ఆ ప్లాన్ని ఫస్ట్ ఆయన ప్రారంభించాడనమాట. ప్రేమ అనేది ఆయన ప్రారంభించి యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు ఆ ప్రేమని ప్రదర్శించాడు. నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నటువంటి రీతిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని యోహాను సువార్తలో ఆయన అంటాడు. నా తండ్రి దగ్గర నుంచి నేను ఏ ప్రేమ అయితే పొందుకుని నేను మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నా, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అని ఆయన దాన్ని మన ముందు ప్రదర్శించాడు అనమాట. ఇదిగో తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అని యేసు ప్రభుల వారు ప్రదర్శించాడు క్లియర్గా. ఇది గాడ్స్ లవ్ అంటే, ప్రేమ అంటే, అగాపే ప్రేమ అంటే ఇది. లోకంలో మీకు కనబడుతున్నటువంటి ప్రేమ అనేది ప్రేమ కాదు. ప్రేమ అసలు ఏంటి అంటే ఇది ప్రేమ అని ఆయన మనందరికీ చాలా స్పష్టంగా తండ్రికి ఉన్నటువంటి ప్రేమ అంటే ప్రేమలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి లక్షణాన్ని ఆయన మనకి ప్రత్యక్ష సాక్షిగా ఆయన మనకి చూపించాడు. ఆ తర్వాత చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు, రోమిలకు రాసిన పత్రిక 5:5లో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో విశ్వాసుల హృదయంలో ఆ ప్రేమని ప్రవహింపజేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు ఏదైతే ప్రదర్శించినటువంటి ప్రేమ ఉందో ఆ ప్రేమని పరిశుద్ధ ఆత్మ దేవుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లల హృదయాల్లో ఆ ప్రేమను పెట్టి కుమ్మరిస్తూ ఉంటాడు అనమాట. ప్రేమ మనలో ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది, కుమ్మరిస్తూ ఉంటాడు. దేవుడు ప్రేమ మనలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరిస్తూ ఉంటాడు. ఆ కుమ్మరించడంతో దేవుడి ప్రేమని ఈరోజు ఇక్కడ ఇందాడు ఎవరు చూపించలేని ప్రేమ పాడుతున్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా. ఎలాగ ఎక్స్పీరియన్స్ అవుతున్నాము? దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనము ఆ ప్రేమను, దేవుడి ప్రేమని మనము ఎక్స్పీరియన్స్ చేసేలాగా, అది మనలో నుండి పొంగి ఆ ప్రేమ ప్రవహింపజేసేలాగా చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో ఇప్పుడు తండ్రి గురించి పరిశుద్ధాత్మ గురించి కాదు మనం ఇక్కడ చూస్తుంది, యేసుక్రీస్తు జీవితంలో ఆయన ఆ ప్రేమని ఎట్లా కనపరిచాడు అనేటువంటి కొన్ని విషయాన్ని మనం చూద్దాం. తండ్రి ప్రారంభించెను, కుమారుడు ప్రదర్శించెను, పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరిచెను, దాన్ని ప్రవహింపజేస్తున్నాడు అనమాట. దేవుడు లోకం ఎంతో ప్రేమించి, నేను రిఫరెన్స్లు దానికి తండ్రి ప్రేమకి జాన్ 3:16 తీసుకున్నాను. కుమారుడిని ప్రదర్శించినటువంటి విషయంలో యోహాను సువార్త 15:16లో తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ అయినా ప్రేమ గలవాడెవ్వడును లేడు. యేసు ప్రభుల వారి ఈ మాటని తన శిష్యులకు చెప్తారనమాట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రేమలో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏదైనా ఉంది అంటే ఏంటి అంటే ప్రాణం పెట్టడం అని యేసు ప్రభుల వారు చెప్పారు. సో ప్రాణం ఎవరి కోసం పెడుతున్నాము? మనం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే మనం ఇంకా శత్రువులుగా ఉంటుండగానే, మనం ఇంకా విరోధులుగా ఉంటుండగానే తన కుమారుని ఆయన ప్రేమ చేత తన కుమారుని సిలువకు అప్పగించిందని చూస్తాం. తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపుకోవడానికి రెడీ అయ్యాడు. ఎప్పుడు అంటే స్టిల్ వీఆర్ సిన్నర్స్, మనం శత్రువులుగా ఉన్నాం, ఆయనకి మనము విరోధులుగా ఉంటున్నప్పుడే, అంటే ఆయన ఎవరో ఆయన్ని పట్టించుకోక మునిపే ఆయన ప్రేమ అంటే మన యొక్క రెస్పాన్స్తో పని లేదు, మన యొక్క వీడు ఎలా స్పందిస్తాడు అనే ఆలోచన లేదు. ఇది వాడికి మంచిది. యేసు ప్రభులు వారిని సిలువకు అప్పగిస్తే పాపంలో నుంచి రిడెంప్షన్ అవుతుంది, పాపంలో నుంచి తప్పించబడతాడు, పాపంలో నుంచి విడిపింపబడతాడు, నీతిమంతుడిగా మార్చబడతాడు, నాతో ఉండడానికి వీలు పడుతుందని యేసు ప్రభులు వారిని ఆయన అప్పగించడానికి ఏమాత్రం కూడా వెనకాడలేదండి. సో ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభులు వారు ఆచరణాత్మకంగా తన జీవితంలో ప్రేమ స్వభావాన్ని ఎలా ప్రదర్శించారో అదే మన కాన్సెప్ట్. మనం జీసస్ని ఫాలో అవుతున్నాము. తండ్రికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క విషయాల్ని మనం ఇప్పుడు చూడట్లేదు, వీలుంటే ఎప్పుడైనా చూద్దాము. అయితే యేసు ప్రభులు వారు ఎలా దాన్ని ప్రదర్శించారు అని చూస్తే, యేసు ప్రభు తన జీవితంలో ఈ అగాపే ప్రేమకు పరిపూర్ణమైన నిదర్శనం. ఆయన తన అంతిమ త్యాగం ద్వారా మాత్రమే కాకుండా, అంటే సిలువలో ఆయన తన ప్రాణాలని విడిచిపెట్టడం మాత్రమే కాకుండా, ఆయన భూలోకంలో పరిచర్య చేసేటప్పుడు ఆయన యొక్క సంభాషణ ద్వారా, ఆయన బోధనల ద్వారా, ఆయన యొక్క ప్రతి చర్య ద్వారా, ఆయన పనుల ద్వారా దేవుని యొక్క ఆ అగాపే ప్రేమని ఆయన ప్రదర్శించారు. ముఖ్యంగా మనం చూస్తే అణగారిన వారిని ఆదరించి వారికి సేవ చేయడం మనం చూస్తాం. ప్రేమ అనేది
ఎవరికి వాళ్ళు బ్యారియర్స్ పెట్టేసుకున్నారు. లోకల్లో ప్రేమ ఎలాగుంది, బ్యారియర్స్ పెట్టేసుకున్నారు. వాళ్ళు వీళ్ళనే ప్రేమించుకోవాలి, వీళ్ళకి వాళ్ళకి తారతమ్యాలు పెట్టేశారు. అందరికీ కూడా ఒక కంచెలు వేసేసుకొని వీళ్ళు వీళ్ళనే ప్రేమించుకోవాలి, వాళ్ళు వాళ్ళనే ప్రేమించాలి అని ఒక షరతులు పెట్టేసుకొని, ఒక కండిషన్స్ పెట్టేసుకొని, లోకంలో ప్రేమ అనేది కొంతమందికే అన్నట్లుగా, ప్రేమ అనేది ఎవరికి అందుతుంది అంటే ఓన్లీ ఒక స్పెసిఫిక్ జనానికే అన్నట్లుగా దాన్ని మలిచేశారు మనుషులు. బయట మనం ఇందాక చూసిన 4వ వర్గంలో ఉన్నటువంటి ప్రేమలు ఏదైతే ఉందో అది అట్లా చేసింది. అయితే యేసు ప్రభులు వారు సమాజంలో పనికిరాని వారుగా లేదా అశుద్ధులుగా భావించినటువంటి వ్యక్తులను యేసు ప్రభులు వారు చురుకుగా వాళ్ళ దగ్గరికి కావాలని ఆయన వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని వెతికి వాళ్ళతో సమయాన్ని ఆయన తీసుకొని వాళ్ళకి సమయాన్ని ఇచ్చి సమయం గడిపి ఏమాత్రం కూడా ఆ బ్యారియర్స్ని ఆయన చూసి ఇక్కడ దాకే నా బ్యారియర్ అన్నట్టుగా కాకుండా ప్రతి బ్యారియర్ని ఆయన, ప్రతి సరిహద్దుల్ని ఆయన దాటేసి ఆ సరిహద్దుల్ని ఆయన కంచెలన్నింటినీ తీసేసి ఎంత దిగజారిన వాళ్ళ దగ్గరికైనా సరే ఆయన అలవోకగా వెళ్ళిపోయేటువంటి స్థితిని మనం చూసాం. అది ఏంటి అంటే తారతమ్యం లేనటువంటి ప్రేమ, ట్రాన్సాక్షన్స్ లేనటువంటి ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ. ఇలాగైతేనే నేను ప్రేమిస్తా అట్లా లేదు. ఆయన ఎవరి దగ్గరికైనా సరే, ఎలాంటి వాళ్ళ దగ్గరైనా, మన ఉదాహరణ చూస్తే మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఆ సుంకరిగా ఉన్నటువంటి మత్తయిని ఆయన ఉద్దేశపూర్వకంగా పిలుస్తాడు. సుంకరిగా ఉన్నటువంటి మత్తయిని ఆయన వాంటెడ్లీ పిలుస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు. శాస్త్రులు పరిశీలు అనుకుంటుంటాడు, ఇదేంటి ఈయన సుంకరులతోనూ పాపులతోనూ తింటున్నాడు, ఆహారం తింటున్నాడు. వాంటెడ్లీ ఆయన లవ్ అనేది, దేవుని యొక్క ప్రేమ తనమన భేదం లేదు, జాతి వర్గం భేదం లేదు, దేశము భాష అనే భేదం లేదు, ఆడ మగ అని భేదం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క ప్రేమ అలవోకగా అందుబాటులో ఉన్నటువంటి ప్రేమ. అది ఎవరైనా సరే, అందంగా ఉండని అందహీనంగా ఉండని, కుండివారు కానీ కుష్టివారు కానీ, ఎలాగున్నా సరే, ఆడవారు కానీ ఆడవారిని తృణీకరించినటువంటి పరిస్థితి చూస్తాం. సమరయ స్త్రీలు వాళ్ళు, ఆమె మధ్యాహ్నం వస్తుంది, మనం చూస్తే అందులో కొద్దిగా చూస్తే మధ్యాహ్నం పూట ఆమె వస్తుంది నీళ్ళు తోడుకోవడానికి. ఎందుకని? మామూలు టైంలో ఆమె రావద్దు. ఎందుకంటే వాళ్ళు అనగాని జనం, వాళ్ళని దూరం పెట్టినటువంటి జనం. ఎవరు లేంటే మధ్యాహ్నం పూట వస్తుంది. యేసు ప్రభు వాంటెడ్లీ ఆ టైంలోనే ఉంటాడు. ఎందుకని? హీ వాంట్ టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ఈక్వల్ రేషియోలో. తన ప్రజల కోసమే కాదు, అందరి కోసం. ఇజ్రాయెల్ ప్రజల వాళ్ళే రక్షింపబడాలి అని చెప్పి వాళ్ళ కోసం చనిపోవాలి, అందరి కోసం. అందుకే ఆయన ఆ ప్రేమ ప్రపంచమంతా కూడా పాకాలని చెప్పి ఆ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమ సువార్త ద్వారా అందజేయబడాలని ఆయన కోరాడు. ఆయన ప్రేమలో తారతమ్యం లేదు. మనం చూస్తే ఆయన సుంకర్ దగ్గరికి వెళ్ళడం చూస్తాం, ఆ తర్వాత సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళడం చూస్తాం. అక్కడ చూస్తే ఉద్దేశం ఏంటంటే ప్రేమ సామాజిక ముద్రలు లేదా ఆర్థిక స్థితి లేదా నైతిక ప్రతిష్టతను దాటి చూస్తుంది అని గుర్తించాలి. ఈ దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే ఆర్థిక స్థితిని చూడదండి. అడుక్కునేవాడు దేవుడిని అడిగినా ఆయన ప్రేమ అలాగే ఉంటుంది, ఐశ్వర్యవంతుడు దేవుడిని అడిగినా ఆయన ప్రేమ ఒకేలాగా ఉంటుంది. తారతమ్యం ఉండదు ఆయన ప్రేమలో. ఆయన ప్రేమ అందరి విషయంలో అందరికీ ఒకేలాగా ఉంటుంది. అందుకే దేవుడు అందరి కోసం యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు. సో అక్కడ మనం చూస్తే వాంటెడ్గా యేసు ప్రభుల వారు ఆయన ప్రేమని వ్యక్తపరచడం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆయన స్వస్థత చేసినప్పుడు లేదా అద్భుతాలు చేసేటప్పుడు ఆయన యొక్క శక్తిని మాత్రమే కాదు, ఆయనకున్నటువంటి కరుణను కూడా మనము చూస్తూ ఉంటాం. ఆయన ఆ జనాల్ని చూసి అయ్యో అని ఆయనకి ఆ జాలి, కరుణ గల ప్రేమ అనమాట. ఆయన శక్తి ఒకటే ప్రదర్శింపబడట్లేదు కానీ ఆయన కరుణ గల ప్రేమ ప్రదర్శింపబడుతూ ఉంది. యేసు ప్రభుల వారికి ఒకవేళ ఓ వ్యక్తి ఎవరైనా పాపం చేస్తే, తప్పు చేస్తే, జనరల్గా సాధారణంగా మనకైతే ఎవరైనా పాపం చేస్తే మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆయనకి జాలి వస్తుంది. యేసు ప్రభుల వారికి
కరుణ వస్తుంది. అగాపే ప్రేమలో ఏముంటుందంటే ఎవరైనా తప్పు చేస్తుంటే వారి విషయంలో మనకి ఇంకా దుఃఖం పెరుగుతూ ఉంటుంది, జాలి పెరుగుతూ ఉంటుంది. అయ్యో నాశనం అయిపోతాడే, అయ్యో ఇలాగుంటే ఇతని జీవితం పాడైపోతుంది అని మనకి వాళ్ళ మీద ఎక్కువ ఇంకా కరుణతో నిండినటువంటి దుఃఖం వస్తూ ఉంటుంది. వెంటనే ఫస్ట్ కోపం రాదు, వాళ్ళని సరి చేస్తాం, వాళ్ళకి చెప్తాం 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 చెప్తాం. ఆ చెప్పేది కోపం ఎప్పుడు అంటే లాస్ట్లో వస్తుంది. ఇమీడియట్గా నా కోపం వస్తుందనుకో, నా ప్రేమలో సరైనటువంటి స్థితి లేదు. దేవుని ప్రేమలో ఫస్ట్ ఏంటంటే కరుణ వస్తుంది. ఒకరు తప్పు చేస్తే వాళ్ళ విషయంలో జాలి వస్తుంది అనమాట. జాలి, నువ్వు ఇలా చేసావంటే నీకే అది నాశనం, నీకే అది నష్టం, నీ ప్రయోజనం కోసం నేను చేస్తున్నాను, కానీ ఇలా నువ్వు చేసావంటే అది నీకు నష్టం కలగజేస్తుంది, చెయ్యొద్దు అని జాలి వస్తుంది. సో అక్కడ మనం చూస్తే యేసు చేసిన అద్భుతాలు కేవలం శక్తి ప్రదర్శనలు మాత్రమే కావు, అవి లోతైన కరుణను కూడా మనకి ప్రత్యక్షపరుస్తుంది. ఆచరణాత్మకంగా ఆయన యొక్క దయను మనకి చూపిస్తూ ఉంటుంది. కుష్ఠరోగి వచ్చినప్పుడు ఆయన అంటరాని వాడని చెప్పి స్వస్థత పొందు అంటే అయిపోతుంది, కానీ ఆయన కావాలని ఆ వ్యక్తిని స్వస్థపరిచేటప్పుడు ఆయన ముట్టుకున్నాడు. ఏంటి అంటే అది కంపాషన్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. వాంటెడ్లీ ఆయన తాకుతాడు, ఎందుకంటే ఆయన జాలిగల దేవుడు. చాలామంది మనలో మనం ఫీల్ అవుతూ ఉంటాం, అయ్యో నాకు సరైనటువంటి లుక్స్ లేవు, నేను నల్లగా ఉన్నానో, నాకు అందంగా లేననో, లేదా నా పర్సనాలిటీ సరిగ్గా లేదనో, లేదంటే ఇంకేదో విషయంలో మనం చాలా ఒంటరిగా. మొన్నటి రోజున మా కజిన్ బ్రదర్ సూసైడ్ చేసుకున్నాడు. లోన్లీనెస్. మనిషికి ఒక తోడు కావాలి, ఒక ప్రేమ కావాలి, ఒక ఆదరణ కావాలి, ఒక మనిషితో సపోర్ట్ కావాలని మనిషి కోరుకుంటూ ఉంటాడు. చాలామంది కూడా ఏంటంటే వాళ్ళ ఇన్ఫీరియారిటీలో నేను సరిగ్గా లేను, నా మాట సరిగ్గా ఉండదు, నా ముఖం సరిగ్గా ఉండదు, నా యొక్క భాష సరిగ్గా ఉండదు, లేదా నా బిహేవియర్ ఎవరికి నచ్చదు అని ఏదో ఒంటరిగా ఉంటుంటారు. కానీ యేసు ప్రభులు వారు చెప్పేది ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా సరే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అంటాడు ఆయన. కుష్ఠరోగిని కావాలని ఆయన ముట్టింది ఎందుకు అంటే ఆయన అంటరాని వాడిగా లోకం చూసి ఆయన దూరం ఉంచింది. నువ్వు దూరం ఉన్నా నేను నీకోసమే వచ్చా, నిన్ను దగ్గరగా తీసుకోవడానికి వచ్చా, నిన్ను తాకడానికే నేను వచ్చా అన్నట్లుగా యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆయన అరిచినప్పుడు, మొరపెట్టినప్పుడు వాంటెడ్గా ఆయన కంపాషన్తో, ఆయన కరుణగల దయతో ఆయన తాకడం మనం చూస్తాం. దేవుడు మనకు అంత దగ్గరగా తాకే దేవుడుగా, మన పట్ల చాలా కరుణ చూపే దేవుడుగా ఆయన ప్రేమ మనకు కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుల వారి ప్రేమ సాధారణమైనది కాదు. అది ఇమ్మీడియట్గా మనకి అంటే తాకిన వెంటనే కుష్ఠరోగితో ఏమంటాడంటే ఆయన, ఇంకా నువ్వు వెలివేయబడినటువంటి వాడు కాదు, యాజకులకి నువ్వు కనపరుచుకో, నువ్వు స్వస్థత పొందావు, ఇంకా నువ్వు గుంపులో ఉండాల్సినటువంటి వాడి, ఒంటరిగా ఉండాల్సినటువంటి వాడివి కాదు. సో మనలో కూడా చాలామంది ఒంటరిగా ఉండి ఆవేదన పడిపోతూ ఉంటారు. ఆయన వచ్చిందే మనతో ఫెలోషిప్ చేయడానికండి. ఆయన వచ్చిందే ఆయన ప్రేమ ద్వారా మనల్ని ఆదరించడానికి. ఆయన వచ్చిందే ఆయన ప్రేమను చూపించి మనల్ని నిలబెట్టడానికి, పడిపోయిన వాళ్ళని లేవనెత్తడానికి. ఆయన ప్రేమ మామూలుది కాదండి. ఒక విధవరాలు కూడా తన కుమారుని కోల్పోతుంది కదా, మనం చూస్తాం. ఎంత కంపాషన్. చనిపోయిన వాళ్ళు చనిపోయి తీసుకెళ్తాం. మన తమ్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అనిపించింది, దేవుడు ఇక్కడ కూడా కార్యం చేస్తే బాగుండు కదా అనిపించింది. అనిపిస్తూ ఉంటుంది కంపాషన్. ఇప్పుడు యేసు ప్రభుల వారు లాజరస్ చనిపోతే బతుకుతాడని తెలుసుగా ఎందుకు ఏడ్చాడండి? ఎందుకు ఏడ్చాడు ఆయన? ఆయన ఏడుస్తాడు, లిటరల్గా ఆయన ఏడ్చాడు. ఎందుకు? కంపాషన్. ఆయన ప్రేమ లాంటిది. చనిపోయి ఒక తల్లి తన కుమారుని పోగొట్టుకొని అందరూ ఆ యొక్క శవాన్ని, మృతదేహాన్ని తీసుకెళ్తూ ఉంటే ఆయన కంపాషన్. ఆయన కావాలని అక్కడ ఆ బిడ్డని ఆయన మరణంలో నుంచి లేపడం మనం చూస్తాం. ఆయన కరుణ గల ప్రేమ మనం చూస్తుంటాం స్పష్టంగా. ఆయన ప్రేమ బాధ యొక్క మూలాన్ని, లేదా కేవలం అనారోగ్యాన్ని మాత్రమే కాదు, నష్టంతో పాటు వచ్చే ఒంటరితనాన్ని, భయాన్ని మరియు నిరాశను కూడా ఆయన పరిష్కరించేటువంటి ప్రేమ. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ మన దేవుని యొక్క ప్రేమ తెలుసా? అది సాధారణమైన ప్రేమ కాదండి, అది అనంతమైన ప్రేమ. ఎంత అంటే డిగ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు గోల్డ్ మైన్స్ డిగ్ చేస్తూ ఉంటే ఒక టైం వచ్చేసరికి ఇంకా గోల్డ్ ఆగిపోద్ది. మైన్స్ దగ్గర బొగ్గు, మన ఇండియాలో బొగ్గు కోల్ ఏదైతే ఉందో అది తక్కువైపోయింది. తవ్వుతూ పవర్ ప్లాంట్కి సప్లై చేస్తా బొగ్గు ఇప్పుడు తగ్గిపోయింది. పవర్ ప్లాంట్స్ షట్ డౌన్ చేస్తున్నారు, పవర్ ప్లాంట్స్ అంతా ఆపేస్తున్నారు. ఎందుకంటే ఆ గని ఇంకా రావట్లా.
మన యేసయ్యలో అలా కాదు, తవ్వే కొద్దీ ప్రేమ 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 ప్రేమ, ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి ప్రేమని మనం రుచి చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, ఆ యొక్క హైనెస్ని మనము ఎక్స్పీరియన్స్ చేయాలి, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని ప్రేయర్ చేస్తున్నా అంటాడు. వెళ్ళే కొద్ది ఇంకా 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 మనం ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం ఆయన ప్రేమని. మామూలు ప్రేమ కాదండి ఆయన ప్రేమ. తిరస్కరించే వాళ్ళని కూడా ఆయన, తప్పులు చేసేవాడిని కూడా ఆయన సరిదిద్దేటువంటి ప్రేమ. ఆయన కంపాషన్ మనం చూస్తాం. పేతురు 3 సార్లు తృణీకరించి ఒట్టు కూడా పెట్టుకుంటాడు. ఆయన చేర్చుకునేటువంటి ప్రేమ. ఆయన అలాగా వదిలేసే దేవుడు కాదు, ఆయన కృపగల దేవుడు. కాబట్టి అక్కడ తప్పులు చేసిన, ఇంకోటి ఏంటంటే మనం చూస్తే మనము ఒక మనిషి ఎన్ని తప్పులు చేస్తున్నాడని చూసుకుంటూ ఉంటాం. నా విషయంలో ఇన్నిసార్లు చేశాడు దేవుడు. తప్పుల లెక్కలు మెయింటైన్ చేయడండి దేవుడు. అకౌంట్ బుక్ని మెయింటైన్ చేయడు. ఇన్ని తప్పులు చేస్తున్నాడు అని. నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆయన ప్రేమ నీ విషయంలో ఫస్ట్, నువ్వు తప్పు చేయకపోతే ఎలా ఉంటుందో, తప్పు చేసినా సరే నీ విషయంలో అలాగే ఉంటుంది. మారదు ఆయన ప్రేమ. ఆయన ప్రేమ తరగనటువంటి ప్రేమ. మనం తప్పు చేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకో, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకొని, ప్రభువా నేను తప్పు చేసా క్షమించు అంటే ఇమ్మీడియట్గా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రేమ. ఆ తర్వాత చాలా ఓపికతో సందేహించిన వారి విషయంలో ఓపిక గల ప్రేమ. ఎంత ఓపికో! తోమా, ఆయన చనిపోయి లేచిన తర్వాత కూడా తోమా అంటాడు, నేను నమ్మను. ఓపిక, ఆయన ప్రేమ. ఎన్నిసార్లు మీకు చెప్పాలి, ఇంకా అల్ప విశ్వాసులారా ఎందుకు ఇలా ఉన్నారు మీరు? లేఖనాల్లో చూస్తే ఆయన మళ్ళీ లేఖనాల్లో మోషే ఇచ్చినటువంటి ప్రవక్తల గ్రంథాలు అందరూ మాట్లాడింది నా గురించి అని చెప్పి వాళ్ళ కనువిప్పు చేస్తాడు శిష్యులకి. ఓపిక. తల్లి ఎంత ఓపికగా పిల్లల్ని తినిపిస్తుందో, లేదా పిల్లల్ని ఫీడ్ చేస్తుందో, పిల్లల్ని ఆడిపిస్తుందో, వాళ్ళని తయారు చేస్తా, అంతకంటే ఎక్కువ ఓపిక. ఎన్నిసార్లు మనం ఆయన విసిగించినా సరే విసుగు రాదు ఆయన ప్రేమలో. ఓపికగా ఉన్నటువంటి ప్రేమ. ఎంత ఓపిక అంటే సాత్వికంగా ఆయన ఆ సందేహాలన్నింటినీ కూడా, తోమ సందేహం కావచ్చు, లేదా మనం చూస్తే ఆయనకి డౌట్ వచ్చినప్పుడు ఆయన ఆ డౌట్స్ అన్నిటిని కూడా ఆయన క్లియర్ చేయడం మనం చూస్తాము. ఓర్పుతో ఉన్నటువంటి ప్రేమని మనం చూస్తున్నాం పిల్లలు. అలాగే లాస్ట్గా మనం చూస్తే సరిదిద్దేటువంటి ప్రేమ. మందిరంలో చూస్తే ఆ మందిరంలో దేవుని యొక్క ఆలయాన్ని వ్యాపారపు ఇల్లుగా చేసినప్పుడు ఆయన కొరడాలతో ఆయన వాళ్ళని ఇటు అటు వాళ్ళనంతా చల్లాచెదురు చేసి వాళ్ళని సరి చేశాడే కానీ ఆ గ్రడ్జిని పెట్టుకోలే ఆయన ప్రేమ. ఆయన ప్రేమ సరిదిద్దే ప్రేమే కానీ చేసినటువంటి తప్పుని మనసులో పెట్టుకొని రేపు వీళ్ళ పని చేస్తానులే అని పగ తీర్చుకునేటువంటిది కాదు. ప్రేమలో పగ తీర్చుకునేది ఉండదు. మనం చూస్తాం కదా, తర్వాత చూస్తాం, నెక్స్ట్ వారాల్లో చూద్దాం. కొరింథీయులు రాసినటువంటి పత్రికల్లో 1 కొరింథీయులు 13లో ప్రేమకున్నటువంటి అగాపే ప్రేమకున్న లక్షణం అంతా కూడా అక్కడ మనకి స్పష్టంగా. పగ తీర్చుకోడు, వెంటనే కోపం రాదు, బ్లాస్ట్ అయిపోడు ఆయన. ఆయన తెలుసు, ఆయన వచ్చి అందరూ శోధిస్తూ ఉంటాడు, శాస్త్రులు పరిచయాలు వచ్చి శోధిస్తూ ఉంటారు. ఆయన చాలా చాలా ఓర్పుగా, చాలా ఓపికగా వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటాడు. ఆయన ప్రేమలో ఓపిక ఉంది, ఆయన ప్రేమలో క్షమాపణ ఉంది, ఆయన క్షమిస్తాడు. మనం ఇంతకుముందు చూసినటువంటి లక్షణాలన్నీ కూడా, క్షమాపణ కావచ్చు, మిగతావన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గించుకోవడం కావచ్చు, వినయంగా ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రేమ వల్ల వచ్చినటువంటి అవుట్పుట్సే. కాబట్టి ఆయన ప్రేమ అంత ప్రత్యేకంగా ఉందండి. కాబట్టి ఆ ప్రేమని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీక్ మనం ఈరోజు వెళ్తున్నాం కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ఆయన కనపరిచినటువంటి ప్రేమలో ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నా. ఫస్ట్ది వచ్చేసి తారతమ్యం లేని ప్రేమ. ఆ తర్వాత రెండోదిగా కరుణగల దయగల ప్రేమ. మూడోదిగా మనం చూస్తే ఓర్పు గల ప్రేమ. నాలుగోదిగా మనం చూస్తే సరిచేసే ప్రేమ, సరిదిద్దే ప్రేమ. ఐదోదిగా మనం చూసినట్లయితే నాలుగోదిగా చూస్తే ఆయన సంబంధిత ప్రేమ. అంటే ఈ మాట చెప్పలేదు నేను, సంబంధిత ప్రేమ. యేసు ప్రభుల వారు మనకి అడిషనల్గా స్ట్రెంగ్త్ రావాలని ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడల్లా తండ్రితో తన ప్రజల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇప్పటికీ ఆయన మన కోసము తండ్రి దగ్గర యాచన చేస్తున్నారు ఆయన. అంటే మనకి అడిషనల్గా తండ్రి సపోర్ట్ కోసం
ఆయన సంబంధితమైన ప్రేమ, తండ్రితో ఒక సంబంధం కలిగి ఉండి తండ్రితో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తా మనందరి పక్షాన ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవారు. నిజంగా ప్రార్థన లాస్ట్ టైం మనం చూసాం కదా, అది ప్రేమకు ఒక గుర్తు. మనం ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నామంటే మనం వాళ్ళని బాగా ప్రేమిస్తున్నాం అనడానికి అదొక గుర్తు. యేసు ప్రభుల వారు ఇప్పటికీ మన కోసం ఆయన ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉన్నారు. సో సంబంధితమైన ప్రేమ. సో ఈ 5 ప్రేమలను మనం చూసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వారం మనం మిగతా విషయాలను చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీకు వందనాలు నాయనా. ఎంత గొప్ప దేవుడవు అయ్యా. ఈ లోకంలో మాకు కనబడేటువంటి నైనా తాత్కాలికమైనటువంటి ప్రేమ కాదు మీది. ఈ లోకంలో కనబడేటువంటి నైనా సాధారణమైన ప్రేమ కాదు నైనా. ఈ లోకంలో మీది చాలా ప్రత్యేకమైన ప్రేమ. మా విషయంలో మరి ముఖ్యంగా మీకు వ్యతిరేకంగా ఉంటున్నప్పుడే మీరు మా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ నాయనా. మా కొరకు నైనా మీ యొక్క ప్రాణం పెట్టి ఉన్నారు. ఈ లోకంలో మా కొరకు మీరు మరణించారయ్యా. మీ ప్రేమని ఈ రీతిగా వ్యక్తపరిచారయ్యా. మీకంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించేవారు ఎవరు లేరు నాయనా. మా కన్నవారు లేరు, మా భార్య భర్త ఎవరు లేరు నాయనా. మా పిల్లలు మమ్మల్ని అలా ప్రేమించలేరు, మా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు నీ వలె మమ్మల్ని ప్రేమించలేరు. ఈ లోకంలో మాకు మీ ప్రేమ చాలా చాలా అధికంగా అనుగ్రహింపబడింది ప్రభువా. కానీ ఆ విషయాన్ని మేము చూడలేకపోతున్నాం. మా మనోనేత్రాలని వెలిగించండి అయ్యా. ఎఫ్ఎస్సి సంఘస్థుల వాళ్ళు నాయనా ఆ యొక్క ప్రేమ విషయంలో ఆ లోతు, వెడల్పు, ఎత్తు, ఆ యొక్క పొడవుని నాయన వాళ్ళు చూడడానికి ఎట్లాగైతే పౌలు ప్రార్థన చేశారు నాయన, అట్టి ప్రార్థన నాయన మా జీవితాల్లో కూడా నాయన మేము చేస్తున్నాము. నీ ప్రేమను మేము ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మాకు సహాయం దయచేయండి. ఎవ్రీడే నాయన ఆ యొక్క ఆదరణతో కూడుకున్నటువంటి ప్రేమ, ధైర్యాన్ని ఇచ్చే ప్రేమనైనా, మా విషయంలో ఓర్పు గల ప్రేమనైనా మేము పొందుకుంటూ ఉండడానికి సహాయం తెచ్చేయండి. ఎవ్రీడేనైనా మేము మీ యొక్క ప్రేమను ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ప్రతి ఒక్కరమునైనా చిన్న కుటుంబంగానైనా మేము సంఘంగానైనా ప్రార్థిస్తున్నాం నైనా. నీ ప్రేమను మేము ఎక్స్పీరియన్స్ చేయడానికి మాకు సహాయం దయచేసి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.